నమస్కారము. మేము ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థులము. మా చివరి సంవత్సరం భాగంగా రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ కింద ఎల్కతుర్తి మండలంలోని బౌపేట గ్రామంలో వ్యవసాయ పనుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ జి గోపాలరాజు గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జి శ్రీకర్ రెడ్డి గారు మరియు విలేజ్ కోఆర్డినేటర్ డాక్టర్ వి శ్రీను గారి మార్గదర్శకత్వంలో మేము ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ ద్వారా వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ డెమోన్స్ట్రేషన్ చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో మేము బనానా చిప్స్ తయారీ విధానాన్ని చూపెట్టబోతున్నాము. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. బనానా చిప్స్ తయారీ విధానం కోసం ముందుగా పచ్చి అరటి పండ్లను తీసుకొని వాటికున్న తొక్కను తీసేయాలి. పొట్టు తీసిన అరటి పండ్లను సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి 1 లేదా 2 గ్లాసుల వరకు నీళ్లను తీసుకొని అర టీ స్పూన్ ఉప్పును, అర టీ స్పూన్ పసుపును తీసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో తగినంత నూనెను వేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న బనానా ముక్కలను అందులో వేసుకోవాలి. బనానా ముక్కలు ఫ్రై అయ్యే సమయంలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న నీళ్లు, ఉప్పు, పసుపు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన బనానా చిప్స్ అనేవి క్రిస్పీగా, సాల్టీగా ఉంటాయి. ఈ బనానా ముక్కలన్నీ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బనానా ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి వేరు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, కరకరలాడే బనానా చిప్స్ రెడీ. బనానా అనేది మనకి సంవత్సరంలో ఎన్నోసార్లు ఎక్కువ దిగుబడి ఇస్తుంది. కాకపోతే మార్కెట్ లేనప్పుడు మనకి అవి వృధా అవుతాయి. అలా వృధా అయిన సమయంలో మనం బనానా చిప్స్, బనానా పౌడర్, బనానా ఫ్లవర్ పికిల్స్ లాంటివి తయారు చేసుకుని ఆ వృధా అనేది తగ్గించవచ్చు. చిప్స్ అనేవి మనకు ఆర్గానిక్గా కల్టివేట్ చేసుకొని మనం ఇంకా నాణ్యతంగా బనానా చిప్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. బనానా చిప్స్ అనేవి దేశానికి మరియు అంతర్జాతీయ దేశానికి ఎక్కువ మార్కెట్ అనేది ఉంది. ఎక్కువ గల్ఫ్ మరియు యూరోప్ దేశానికి మార్కెట్ అనేది ఎక్కువ ఉంది. రైతులు చిన్న ప్రాసెసింగ్ యూనిట్ అనేది గ్రామంలో ప్రారంభించి బనానా చిప్స్ వల్ల ఎక్కువ లాభం తెచ్చుకోవచ్చు. మరియు రైతులు మంచి స్థిరమైన పొజిషన్లో కూడా ఉండవచ్చు. బనానా చిప్స్ అనేవి ఇలా ఉపయోగపడుతుంది.